సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో కాపుల పాత్రను కీలకం చేసే దిశగా సాగిన కాపులు రాజ్యాధికారం సమావేశం ఎన్నో మార్పులను తీసుకురావడానికి ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహరచనలను చేసింది. కాపులు ముందుగా నలుగురిని స్మరించుకోవాలని కాపునాడు జాతీయ అధ్యక్షులు తాళ్ల సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. 25 మార్చి 2023 శనివారం కాపునాడు ఆధ్వర్యంలో కాపులు రాజ్యాధికారం అన్న నినాదంతో జరిగిన ఈ సమావేశంలో సామాజిక సఖ్యత, ఆర్థిక సాధికారత, రాజకీయ నిర్ణయాధికారం అన్నది కాపుల మనోభావంగా ఉండాలని, అదే ప్రతి ఒక్కరి అభిమతం కావాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయంగా తెలియజేశారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ కాపు సంఘాల ప్రతినిధులు హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సమావేశంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముందుగా జై భీమ్, జై ఫూలే, జోహార్ వంగవీటి మోహనరంగ, వర్ధిల్లాలి మిర్యాల వెంకట్రావు గారి నాయకత్వం అంటూ నినదించగానే సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు స్పందించి నినాదాలు చేశారు. శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం తమ ప్రసంగాన్ని కొనసాగించారు. ముందు మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ స్లోగన్ ఏంటంటే, ఇది రాజ్యాధికారం అన్న సబ్జెక్ట్ కాబట్టి జై భీమ్ అనుకోవాలి. అదే అంబేద్కర్ గురించి కాపునాడు మీటింగ్లో ఏంటి అని ఒక చర్చ, ఒక అనుమానం మీకు రావచ్చు. కాకపోతే అంబేద్కర్ గురించి 2 మాటలు. అంబేద్కర్కి భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు అంబేద్కర్ గారు. కానీ ఆ అంబేద్కర్కి విద్య నేర్పింది సాహు మహారాజు. సాహు మహారాజు మీరు చాలామంది పేరు విని ఉంటారు చరిత్రలోకి వెళ్తే. అందుకని అంబేద్కర్కి విద్య నేర్పిన వాడు కాపు కూర్మి. అలాగే ఆ తర్వాత 1935లో కాపు రిజర్వేషన్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ బ్రేక్ చేసింది. మనకి కాపులకి రిజర్వేషన్ ఉంటే తీసేసింది. తీస్తే అప్పుడు ఈ కాపు రిజర్వేషన్స్ తిరిగి మనకి ఇవ్వాలని చెప్పి గాజుల నరసయ్య శెట్టి అని కాపు చరిత్రకారులు చాలామంది మీకు వినే ఉంటారు. ఆయన్ని తీసుకొని ఓ షిప్లో ఇంగ్లాండ్ వెళ్ళి ఎలిజబెత్ రాణిని ఆవిడతో వాదించి విషయం చెప్పి తిరిగి కాపులకి రిజర్వేషన్స్ కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. అందుకని ఏ రకంగా చూసినా ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకని మన స్లోగన్లో, మన రాజ్యాధికారం స్లోగన్లో కూడా జై భీమ్ అనగానే మనకు తెలిసి వచ్చే కులాలు ఎన్ని ఉన్నాయి, ఆ రకంగా చూసినా మనం ఆ పదం వాడాలి. కాబట్టి ఫస్ట్ జై భీమ్ అంటాం. అలాగే ఈ దేశంలో కాపుల ఆధిపత్యాన్ని ముందే ఊహించిన వాళ్ళు ఇద్దరు. ఒకడు జ్యోతిరావు పూలే, 2 రామ్మోహన్ లోహియా. రామ్మోహన్ లోహియా అయితే ఆల్రెడీ ఆయన బుక్లో రాస్తారు, కాపులు ఏనాటికైనా ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని చెప్పి రాశారు. మన స్లోగన్ ఏంటంటే, ఫస్ట్ స్లోగన్ జై భీమ్, 2 జై పూలే. ఎందుకంటే దేశంలో బహుజన ఉద్యమాన్ని స్థాపించి బహుజనులకు రాజ్యాధికారం కావాలి, జనాభా దామాషా ప్రకారం అత్యధికంగా ఉన్న కులాలే బహుజనులని, అంటే ఆనాడే ఆయన చెప్పాడు ఎక్కువ జనాభా ఉన్న కులం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కాపులు. కాబట్టి ఆనాడే మనం గుర్తించి ఒక మాట చెప్పాడు. ఇక మూడోవాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, జోహార్ వంగవీటి మోహన్ రంగ. దీనికి ముందు మనం ఒక స్లోగన్ జై భీమ్ అంటే, జై భీమ్ అంటే ఎంత బాగుండేది మనతో. జై భీమ్, జై భీమ్, జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఈ తర్వాత ఇంకో వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు. కాపులు, బలిజులు, తెలగలు, అలాగే తూర్పు కాపు కానీ, మున్నూరు కాపు కానీ, ఇంకా రకరకాల ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరినీ 75లో ఏడీబీ 2500 అనే అంబాసిడర్ కారులో రాష్ట్రం అంతా తిరిగాడు. దాదాపు కొన్ని నెలల పాటు వెంకట్రావు గారు, నాకు బాగా తెలుసు, నా చిన్నతనం ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను. చేసినప్పుడు ఆయనకి ఈ చెరువుల్లో ఫైల్స్ వచ్చేసినాయి. ఆ బాధతో కూడా ఆయన రాష్ట్రంలో తిరిగి ఈ కులాలన్నీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఏకం చేసి అందరిని కలిపి మనం ఒకరికొకరు అని చెప్పి కలిపి 88లో దానికి కాపునాడు అనే పేరుని పెట్టి కాపులందరినీ ఏకం చేసిన ఘనత స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు. అందుకనే మిర్యాల వెంకట్రావు గారు నాయకత్వం వద్దిల్లాలని చెప్పి చనిపోయినా సరే ఆయన నాయకత్వం వద్దిల్లాలి. ఈ రకంగా చూసుకుంటే మనం జై భీమ్, జై పూలే, జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఇంకా రంగా గారి గురించి ఎవరికి విడమర్చి చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ అంటే ఆధిపత్య రాజకీయ అగ్రవర్ణాల ఆధిపత్యంలో నలిగిపోతున్న
ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ పేరు మీద అందరిని ఏకం చేసి నేనున్నానని చెప్పి బయలుదేరి ప్రాణాలు అర్పించిన చచ్చిపోతానని తెలిసి కూడా సాగుకు ముందుకెళ్ళిన వంగవీటి మోహన్ రంగా గారు ఆ కేసులో నేను ప్రత్యక్ష సాక్షి. కోర్టులో కూడా నన్ను సిబిఐ వాడు 10 రోజులు నన్ను కూడా కస్టడీకి తీసుకెళ్ళారు. అంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం వీడిగా చెప్పుకోవాల్సిన పర్లేదు. ఇక ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారి అనే మాట చాలా తేలిక మనకి. ఈ తేలికైన మాటకి ముందు ఇది సాధించాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీదే వాళ్ళ చర్చ. ఎవరు నా గొప్పతనం మీ గొప్పతనం చెప్పుకోకుండా రాజ్యాధికారం సాధించాలంటే మనం ఏం చేయాలి అన్న సిద్ధాంతంతో ఇది కాపునాడు ఏంటంటే ప్రెసిడెంట్ కౌన్సిల్ అని ఉంది. పెద్దలు గంగయ్య నాయుడు గారు అడ్వకేట్ పెద్దలు ఆయన డైరెక్షన్లో ఈ సమావేశానికి ఒక రూపం కల్పించాం. అందుకని ముందుగా దీన్ని కాపులు రాజ్యాధికారం సాధించాలంటే ఏమి చేయాలనే ఒక ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ముందుగా మన సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి పెద్దలు కొంతమంది ఒక డైరెక్షన్ పంపించారు. ఆ డైరెక్షన్ కూడా ఇంచుమించు మీకు చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో కాపులు అనేవాళ్ళు కాపులుగా, బల్జీలుగా, తూర్పు కాపులుగా, మున్నూరు కాపులుగా విడిపోయి ఉన్నాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో బీసీ కాపులని, ఓసీ కాపులని విడిపోయి ఉన్నాం. అలాగే గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కాపులుగా, అలాగే ప్రకాశం నుంచి అటు రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఈ జిల్లాల్లో బల్జీలుగా ఒక వర్గం అయితే బీసీ బల్జీ అని దాంట్లో ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది దాంట్లో. ఎందుకంటే ఇక్కడ మన శశి అని చందన్ శెట్టి శశి శ్రీరామచంద్రయ్య గారి తమ్ముడు, ఆయన రిజర్వేషను వాడబలిజ. మనకి జనరల్గా ఇక్కడ ఈడీ అనగానే బీసీ అని, గౌడస్ అని రకరకాలుగా మాట్లాడుతాం. కానీ అక్కడ రిజర్వేషన్లు మనవాళ్ళు ఉన్నారు. అలాగే మనకి అక్కడ శెట్టి బలిజ అని ఉంటుంది. మనది యాక్చువల్గా కోస్తా జిల్లాలో ఉంది చెట్టు బలిజ, అంటే చెట్టు ఎక్కి కళ్ళు కోసేవాళ్ళు. అక్కడేమో శెట్టి బలిజ. ఇలాగ చిన్న చిన్న అర్థాలతో మనం అనేక రకాలు విడిపోయి ఉన్నాం. వీళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకురావాలంటే ఏదో ఒక ప్రయత్నం జరగాలనే ఉద్దేశంతో పెద్దలు అమ్మ శ్రీనివాసరావు అంటే కూడా చాలామంది వచ్చారు. అలా వారు కూడా చాలా విషయాలు చెప్తారు మనకి. అలాగే రాష్ట్రంలో మన పర్సంటేజ్ అంటే ఓటర్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్లు చూస్తే మన జనాభా లెక్క పక్కన పెట్టండి. ఓటర్లుగా చూస్తే సుమారు 4 కోట్ల మంది ఉన్నారు. ఈ 4 కోట్ల మందిలో మన శాతం ఎంత అంటే 20% పైగా. ఆ శాతం రావాలంటే మనకి సుమారు 60 నుంచి 70-80 సీట్లు రావాలి. కానీ కమ్మారెడ్డి 4% ఉన్న కమ్మాళ్ళు వాళ్ళు తీసుకున్న గత ప్రభుత్వం తీసుకున్న సీట్లు 38. కానీ ప్రస్తుతం ఉన్న 6% ఉన్న రెడ్లు తీసుకున్న సీట్లు 48. ఈ రేషియోలో చూసంటే ఉన్న జనాభా కంటే 8 రెట్లు ఎక్కువగా వాళ్ళు సీట్లు తీసుకున్నారు. ఆ రంగం మనం తీసుకుంటే రాష్ట్ర అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఎంత 175. మనకు రావాల్సిన సీట్లు వాళ్ళ కమ్మలో రెడ్లు జామషా ప్రకారం మనకు రావాల్సిన సీట్లు అంతా 160. బాగుంటుందా? 160 సీట్లు మా కాపులు తీసుకుంటే బాగోదు, హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ యాక్చువల్గా మనం 60 నుంచి 70 నియోజకవర్గాల్లో మనం బలంగా ఉన్నాం. వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో 30 మంది శాసనసభ్యులు ఉన్నాం. మనం 3 అసోసియేట్ మెంబర్లుగా ఉన్నారు. అమ్మ రమాదేవి గారు వినండి, 3 అసోసియేట్ మెంబర్లు అంటే 3 కాపులు ఇతర వర్గాలను చేసుకున్నాడు. ధనలక్ష్మి రంపచోడవరం కొండకాపు, నిన్న ఉండవల్లి శ్రీదేవి మీ నిన్న క్రాస్ ఓటింగ్ అని చెప్పి అమ్మాయిని పార్టీ బహిష్కరించారు. ఆ అమ్మాయి హస్బెండ్ కాపు. అలాగే ఇప్పుడు ప్రస్తుత మంత్రి చెరకలపేట ఆ అమ్మాయి. అంటే వాళ్ళతో కలుపుకుంటే మన సీట్లు ఇవాళ అసెంబ్లీలో 33 ఉన్నాయి. ఈ రకంగా జరుగుతుంటే మనం ఎక్కడున్నామంటే కులాధిపత్యంలో మనం బాగా వెనకబడిపోతున్నాం. రాజ్యాధికారం మనకు ఎందుకు సాధ్యం కాదు అనే ఒక ప్రశ్న మనకు వేసుకుంటే మనకు చాలా సులువు. ఇవాళ మనకున్న బలం మామూలు బలం కాదు. ఇవాళ మనం ప్రధాన పాయింట్ ఏంటంటే రాజ్యాధికారం మనకు సాధ్యపడాలంటే రాజ్యాధికారం అన్న మాట అనుకుంటే చాలదు. ముందు మనకి భాష నేర్చుకోవాలి, రాజకీయ వ్యూహం తెలుసుకోవాలి, రాజకీయ ఎత్తులకి పై ఎత్తులు వేయాలి. అంటే మా మిర్యాలగడ్డ ఒక మాట చెప్పేవాడు, మాటలు నేర్చుకోవాలంటే మాయాబజార్ చూడండి రా, మాయాబజార్ సినిమా చూడండి. అంటే అసమధీయులు తసమధీయులు ఆ మాట ఎక్కడ పుట్టింది? మాయాబజార్లో పుట్టింది. అంటే మాట పుట్టించే
అలాగే రంగా గారు నాకు బాగా రిలేషను, చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు తిరిగిన కాబట్టి ఆయన ప్రతి ఆదివారం 9:30 నుంచి 10:30 వరకు ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఒక టైంలో నేను ఒక రోజు అడిగా, ఏంటంటే 9:30 నుంచి 10 వరకు మొత్తం క్లోజ్ అయిపోతుందంటే, మహాభారతం ఉంది, రాజకీయాల్లో మనం ఉండాలంటే మహాభారతం సినిమా చూడాలని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప మాట. అలాగే చెస్ ఆటం నేర్చుకోవాలి, ఎత్తుకు పై ఎత్తు, ఈ 3 కానీ మనం నేర్చుకుంటే మనకు ఎదురులేదు అసలు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఆర్థికపరమైన అభివృద్ధి సాధించాలి. ఆర్థికపరమైన అభివృద్ధి సాధించాలంటే మనం ఏం చేయాలంటే మన టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు. ఈనాడు రామోజీరావు గారు ఈనాడు పేపర్ పెట్టి ఎంత డెవలప్ అయ్యాడు, పొలాన్ని ఎంత డెవలప్ చేశాడు, రాజకీయాన్ని ఎంత డెవలప్ చేశాడు. రామోజీరావు లాంటి స్థాయి మనకు లేదంటే ఉంది, కానీ మనం ఎక్కడ పాటు చేసుకున్నాం. దాసనారాయణరావు ఉదయం పేపర్ పెట్టి పత్రికా రంగంలో సంచలనం. జనార్దన్ గారు ఎదురుగానే ఉన్నాడు. దాసర్ గారి గురించి చెప్పాలంటే అసలు విలేకరులకు గౌరవం తెచ్చింది ఆయన. ఉదయం పేపర్తో మీడియా రంగంలో ఒక సంచలనం సృష్టించాడు ఆయన. మనం ఏం చేసుకున్నాం, పాడు చేసుకున్నాం. ఏదైనా మనం మోరల్ సపోర్ట్ ఇవ్వడంలో వెనకబడ్డాం. ఈనాడు రామోజీరావుకి అమ్మాచి ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారో దాసనారాయణరావుకి కాపులు ఇవ్వడంలో వెనకబడ్డాం. అందుకని ఆయన ఫెయిల్ అయిపోయాడు. అక్కడ ఆయనకి స్థానిక ఇంటి పరిస్థితులు కూడా కారణం అనుకోండి. ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడేది కాపు, తెగ, బలిజ, వంటని అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి కాపు అనే పదంతోనే మాట్లాడుతుంటాం. ఐటీ రంగం ఇవాళ చాలా గొప్పగా ఉంది. మనది ఐటీ రంగంలో కాపుల పాత్ర చాలా గొప్పగా ఉంది. ఈ మధ్య చిన్న బ్రేక్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే సత్యానాదెళ్ళ, మైక్రోసాఫ్ట్ CEO. ఆయన మైక్రోసాఫ్ట్ CEO అవగానే ఏం చేశారు, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆ సామాజిక వర్గంలో తలబడి పట్టుకున్నారు. అంటే అక్కడ చిన్న బ్యాకప్ మనం కొట్టారు. అంటే ఇన్ని అంటే మనకు లేరా అంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కులానికి దూరంగా ఉంటున్నారు. కులానికి దూరంగా ఉండకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనే దాన్ని మనం ఒకసారి బేరీజ్ చేసుకోవాలి. మీకు ఒక ఇటీవల జరిగిన సంఘటనలు మనకు కరెక్ట్గా ఉంటే, మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఎదురుందా సామ్నేని ఉదయభాను గారు, సీనియర్ ఎమ్మెల్యే, మంచివాడు. ఆయన ఒక పార్టీ మనిషిగా మనం చూడకూడదు, కులం మనిషిగానే మనం చూసుకోవచ్చు సార్. మా భానుగారిని రాష్ట్రంలో ఏ కాపుకి ఇబ్బంది వచ్చినా సరే నేను గబుక్కని ఫోన్ మీద చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక చిన్న బొడ్డాడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కామెంట్ చేసి ఏం తలదిరుగుతుందని అంటే, భానుగారు ఒకసారి నిశ్చలైపోయి ఇంట్లో నేను తమాయించుకొని లేచి చెయ్యెత్తితే పారిపోయిన తర్వాత దానికి ఏంటంటే రకరకాల రాజకీయ కారణాలు ఉన్నాయి. భానుగారికి అన్యాయం చేస్తే మనం ఏం రియాక్షన్ ఇచ్చాం ఒకరు చెప్పండి. ఆ రియాక్షన్ ఇచ్చినా ఆయన తీసుకోండి. ఆంజనేయ గారు భానుగారికి రియాక్షన్ ఇచ్చినా తీసుకోడు, కానీ మన బాధ్యత రియాక్షన్ తీసుకోలేకపోండి. కానీ మన దగ్గర బలం ఎంత ఉంది, దాదాపు 85% రాష్ట్రంలో మన బలం ఉంది. అంటే కాపు, SC, ST, BC మైనారిటీలు అందరూ మనం అందరం దీంట్లో ఏంటంటే మనం వినియోగదారుల వ్యవస్థని డెవలప్ చేయాలి. మనం ఎంతసేపు రెడ్డి మెస్, చౌదరి మెస్లో భోంచేస్తాం, నాయుడు మెస్ అనేవారు పెట్టుకునే ధైర్యం లేదు, ఎందుకంటే రాలేని భయం వాళ్ళకి. అందుకని మనం ఏం చేయాలంటే 80% కాపు, SC, ST, BC మైనారిటీ, ముస్లిం మైనారిటీ అనే కాన్సెప్ట్ని మనం డెవలప్ చేస్తే మన బలం 85%. అంటే వినియోగదారులు ఇప్పుడు చైనా మనకు ఎందుకు తగాదా పట్టలేదంటే మనం వినియోగదారులు విపరీతమైన సెల్ ఫోన్లు కొంటున్నాం, విపరీతంగా చైనా వస్తువులు వాడుతున్నాం, కాబట్టి చైనా వాడుతూ మనం గొడవ పడతాం. అలాగే మన వ్యవస్థ కూడా వినియోగదారుల వ్యవస్థను డెవలప్ చేయాలి. మన ప్రోడక్ట్ని మనం ఒప్పుకున్న ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయాలి. అలాగే రకరకాల దీంట్లో వ్యూహాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉద్దేశంతో రాజ్యాధికారం సాధించాలంటే ముందు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, దూరంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జై జాన్స్ అనేది వచ్చేస్తుందా? రాదు. మనం స్థానిక ఎమ్మెల్యేని గెలిపించి పవన్ కళ్యాణ్ పంపిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడేమో. అసలు అది చేయకుండా కాపులు తగాదా పడతారు, జనసేన కాదంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ ఎవరి పార్టీ? స్లోగా ఉంది వయసు. తెలుగుదేశం ఎవరి పార్టీ? కాపులకి ఇంకో పార్టీ అని చెప్పాలా మనం నోటితో? మన పార్టీ ఇంకో చెప్పాలా? అవసరంలా. ఎవడు ఆలోచించడం వాళ్ళకి ఉంది. కాబట్టి మనం కాపు ఏ పార్టీని అడగడం అనేది శుద్ధ తప్పని చెప్పి నా అభిప్రాయం.
ఎందుకంటే కాపులు అనేవాళ్ళు కాపులు అనేవాళ్ళు ఎటు మొక్కితే అటు రాజ్యాధికారులు ఎవరైనా కూర్చుంటారు. అది ఇప్పుడు దాకా చేసాం. ఇక నుంచి అలా కాదు. మనం మొగ్గు చూపితే మనకే రావాలి, మన మిత్రపక్షాలైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రావాలి. అంతే తప్ప ఎంతసేపు ఆడిపోతే ఇడిపోతే ఆడనే సిస్టమ్ కాకుండా ఒక దీని గురించి సీరియస్గానే ఆంధ్ర రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దాన్ని మీరందరూ మీ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసాం. చాలా విషయాలు కవర్ చేశారు మన జాతీయ అధ్యక్షులు గాలి సుబ్రహ్మణ్యం గారు. ఈయన అపారమైన అనుభవం కాపునాడులో. ఈయనది కాదు, వీళ్ళ నాన్నగారి నుండి కూడా, అంటే ఇది రెండో తరాలు కాపునాడుకు సేవ చేస్తున్నటువంటి గాలి సుబ్రహ్మణ్యం గారికి మీరు ఒక్కసారి హర్షధ్వానాలతో ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనం అంతా పెద్ద కుటుంబం, ఇంత పెద్ద కుటుంబాన్ని పెట్టుకొని ఎందుకు మనం దానికి దూరం అయిపోతున్నాం, ఎందుకు మనం సాధించలేకపోతున్నాం, ఏ రకంగా దాన్ని సాధించడానికి మనం నెక్స్ట్ మన ప్రణాళికలు రేపు మనం నడవలసినటువంటి రీతులు చెప్పవలసిందిగా మీ అందరితో డీప్గా డిస్కషన్ చేయడానికే ఈ కార్యక్రమం. దీనికన్నా ముందుగా అంటే రాజకీయాల గురించి చెప్పకపోయినా ఒక ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దాదాపుగా నాకు తెలిసి 40 సంవత్సరాలుగా నేను కర్నూలులో అక్కడ చిన్నప్పటి నుండి అక్కడే ఉన్నా. 40 సంవత్సరాలుగా ఒకే ఒక సంఘం ఉంది కర్నూలు జిల్లాలో, మన సంఘం కాపునాడు. 2 సంఘాలు కానీ, 2 మనస్తత్వాలు కానీ, 2 గ్రూపులు కానీ మా జిల్లాలో లేవు. మా పెద్దలకి మేము గౌరవిస్తూ, నేను ఒక 10 ఏళ్ళు కర్నూలు జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా చేసినప్పటికీ మేము ఒక సేవకులుగా మేము ప్రతి నిమిషం మా సంఘీయులందరికీ అందుబాటులో ఉంటూ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 2 ఇళ్ళు పెట్టుకొని జిల్లా నుండి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పని మీద వస్తే అక్కడ దిగి అక్కడే భోజనం చేసుకొని అక్కడ ఒక 2 గుమ్మస్తాలు ఉంటే ఆ కార్యక్రమాలు చూసుకొని నైట్ అయితే అక్కడ ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. నైట్ అక్కడ ఉండి మరుసటి రోజు వెళ్తారు. ఈ రకంగా కర్నూలు జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. మరి ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా ప్రతి కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుండి అధిక మెంబర్స్ మేము అటెండ్ అవుతాం. ఈరోజు కూడా మా కర్నూలు జిల్లా నుండి వాళ్ళందరూ వచ్చారు. మా ఉద్దేశం ఒకటే, మాకు ఒక అధికారం అక్కర్లా, మాకు ఒక పదవి అక్కర్లా, మాకు ఒక పైరవి అక్కర్లా, మాకు ఏది అక్కర్లా, మా సంఘీయుడు గొప్పగా ఉండాలి, మా సంఘం పైకి రావాలని. నాకు కర్నూలులోనే 300 ఎకరాలు ఒకటే బిట్ ఉంది. ప్రజారాజ్యం పుట్టింది ఆ ఫామ్ హౌస్లోనే. నేను అప్పటికే ఒక అధికార పార్టీకి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నా. నన్ను బహిష్కరిస్తారని తెలిసినా, నన్ను పార్టీ నుండి బయటికి పంపుతారని తెలిసినా, నా రాజ్యం, నా వాళ్ళ రాజ్యం ప్రజారాజ్యం అని నా ఫామ్లో దాని ప్రజారాజ్యాన్ని పుట్టుక జరిగింది అక్కడ రాయలసీమలో, మొత్తం రాయలసీమలో. అక్కడ నుండి ఏ కార్యక్రమం జరిగినా మేమందరం వెళ్ళేవాళ్ళం. ఆర్థిక వనరులు కానీ మిగతా అంగబలం కానీ అన్నీ మేము సమకూర్చాం. మేము ఏ పదవి ఆశించలేం. అయినప్పటికీ మళ్ళీ నన్ను బహిష్కరించాల్సింది పోయి నాకు కర్నూలు మేయర్ సీట్ ఇచ్చారు. సో అది పక్కగా పెడితే ఈ రోజుకి రాష్ట్ర లెవెల్లో ఒక పార్టీలో 2nd పొజిషన్లో ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా. ఇవన్నీ పక్కగా పెడితే నాకు ఆ పదవి పోయినా పర్వాలా, ఏ పదవి లేకపోయినా పర్వాలా, నా కాపులు, నా బలిజలు, నా వర్గం ముందుండాలి, దాన్ని సాధించాలి. అందుకే ముందుగా మీ అందరికీ విన్నపం చేసుకున్నా, సీటు అక్కడైనా నా సీటు ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని కోరుకుంటా. ఇందాక చెప్పాడు సోదరుడు మన జాతీయ అధ్యక్షులు గారు, తక్కువ జనాభా ఉన్నటువంటి కొన్ని కులస్తులు ఎక్కువ కాలం రాజ్యాధికారం పొందుతున్నారు. కాబట్టి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత, వాళ్ళలో ఉన్నటువంటి ఒక మనిషి పైకి వస్తున్నాడంటే దాంట్లో రామోజీరావు గారు ఉదాహరణ చెప్పారు. అలాగే ఆ కులంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైకి వచ్చే వ్యక్తికి సహాయ సహకారాలు అందిస్తాడు. మన దురదృష్టం ఏమో తెలియదు కానీ మనది ఇందాక అనుకున్నట్టుగా నాయకులు
ప్రతి ఒక్కళ్ళు నాయకుడు కావాలనే కోరిక మరేమో తెలియదు, కానీ మనం చిన్న భిన్నం అయిపోయి ఉన్నాం. దాన్ని మనం అధిగమించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మనకున్నటువంటి అన్ని కల్మషాలు, అన్ని ఇగోయిజాలు పక్కకు పెట్టి మనం ఈరోజు రాజ్యాధికారం సాధించి తీరకపోతే మనం ఇక జీవితంలో అంటే మన తరంలో ఇక మనం చూడలేమేమని చెప్పి నేను అనుకుంటాను. కాపులు రాజ్యాధికారం అనే అంశం చాలా పదునైన అంశం, చక్కటి అంశం. దీనికోసం గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది త్యాగాలు చేసి పనిచేయడం జరిగింది. 2 రాష్ట్రాల్లో కూడా సామాజికంగా ఎంతో ప్రాధాన్యతనిస్తూ అధ్యక్షులుగా ఆంధ్రాకి వచ్చినట్లయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, ప్రస్తుతం 3 పార్టీలకు అధ్యక్షులుగా కాపులే ఉన్నారు. బీజేపీ అధ్యక్షులు కానీ, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానీ, జనసేన పార్టీ అధ్యక్షులు కానీ ఇదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సామాజిక వర్గానికి మొదటి నుంచి ప్రాధాన్యత ఉంది. ఆ కోణంలోనే ఎప్పుడు ఏ క్యాబినెట్ ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ 5 మందికి తగ్గకుండా క్యాబినెట్లో ఈ కోటాలోనే వారు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మనం అనుకునే రాజ్యాధికారం ముఖ్యమంత్రి కావడం లేదా ప్రధానమంత్రి కావడం, తక్కువ పర్సంటేజ్ ఉన్నవారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ వర్గం నుంచి సైనికులుగా ఉన్నారు. పూర్తి స్థాయి రాజ్యాధికారం రావాలి అంటే మనం ఏం చేయాలనేది ప్రధానమైన అంశం. గతానికి భిన్నంగా గత 20 సంవత్సరాలుగా పోల్చుకున్నట్టయితే చాలా చైతన్యవంతంగా సామాజిక కోణంలో ముందు పోయే పరిస్థితి ఉంది. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు వాళ్ళ జిల్లాలో ఒకటే సంఘం, ఒకటే నాయకత్వం ఉంది. రామకృష్ణ గారు 1-2 సందర్భాలు చెప్తూ తాను గతంలో ప్రజారాజ్యం సందర్భంలో ఎటువంటి త్యాగాలతో ముందు పోయింది ఆయన వ్యక్తిగతంగా స్పష్టతనిచ్చారు. అటువంటిదే 2 రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల మంది అదే స్థాయిలో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, శాసనసభ్యులుగా ఉన్నవారు కానీ, ఎంపీలుగా ఉన్నవారు కానీ, గ్రామ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు ఎంతోమంది అభ్యున్నతి కోసం కృషి చేయటమే కాకుండా వారు పరిధి దాటి సామాజిక కోణంలో పనిచేస్తూ ఉన్నారు, త్యాగాలు చేస్తూ ఉన్నారు. గత చరిత్రలో ఎంతోమంది చెప్పిన రాబోయే కాలంలో తథ్యంగా కాపులు రాజ్యాధికారంలోకి వస్తారనేది ఈ మధ్యకాలంలో మన మిత్రులు చాలామంది, ఆ రోజు చైతన్య మురళి గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా ఈశ్వర్ దాకా, అదేవిధంగా కాపునాడు నుంచి ప్రత్యేకమైన మ్యాగజైన్ నడిపిస్తూ గాఢ సుబ్రహ్మణ్యం గారు ఛానల్ ద్వారా ఎంతోమంది చరిత్రను బయటికి తీసి వెలికి తీసి గత 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల లోపు చరిత్రను ఇప్పుడున్న యువతకు అందించే పరిస్థితి ఉంది. కాబట్టే చరిత్రలో మిగిలిన వాళ్ళందరినీ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం. రాజ్యాధికారం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. రాజ్యాధికారం దగ్గరలోనే, అంటే పూర్తి స్థాయి రాజ్యాధికారం ముఖ్యమంత్రి స్థాయి కాపులకి రావాలంటే దగ్గరలోనే ఉన్నా అది ఏ విధంగా సాధ్యం అనేది అందరి కృషితోనే సాధ్యం. ఆ విధంగా అందరూ కృషి చేయటం చాలా గొప్ప విషయం. ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు. మీడియాకు సంబంధించిన అంశంలో పెద్దలు గాఢ సుబ్రహ్మణ్యం గారు, రామోజీరావు గారి గురించి వారు అంచెలంచెలుగా ఏ విధంగా పైకి వచ్చారో చెప్పారు. మన దాంట్లో కూడా ఇప్పుడు 99 ఛానల్ కానీ, ప్రైమ్ 9 కానీ, గతంలో వచ్చిన నెంబర్ 1 కానీ పెద్దలు దాసరి నారాయణరావు గారు ఆ రోజుల్లో అందరికీ పోటీ పడి ఢీ కొట్టి పెట్టిన ఉదయం కానీ, మీడియాలో కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 25 సంవత్సరాల క్రితం పెద్దలు మిర్యాల వెంకటరావు గారు మా లాంటి వాళ్ళందరినీ పిలిచి మీ వైపు నుంచి సమావేశాలు జరగాలి అని అన్నప్పుడు ఆ రోజు సీనియర్ పార్టీకి దాదాపు 30 మందితో సమావేశం పెట్టినప్పుడు దాని ద్వారా ఈరోజు 2 రాష్ట్రాల్లో మన మిత్రులు, మన కుటుంబ సభ్యులు దాదాపుగా 10,000 మంది మన వాళ్ళే ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అనే ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో అధికారికంగా 33 జిల్లాల్లో
దాదాపుగా 4,000 మందితోటి 33 జిల్లాల్లో మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం సభ్యులు మిత్రులు కమిటీలుగా ఉన్నారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, రాజ్యాధికారం అనేది తథ్యం. మీ అందరి కృషితో, మీ అందరి పట్టుదలతో మీరు తెచ్చే రాజ్యాధికారంలో మేమంతా భాగస్వామ్యం అవుతామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సార్ చంద్ర జనార్దన్ గారు, మీకు ఒక బరువు బాధ్యతను మేము నిలబెడుతున్నాం సార్. ఈరోజు రాష్ట్ర లెవెల్లో కాపుల సమావేశాలకి, కాపుల మంచి కోరి జరిగే సమావేశాలకి, కాపుల కోసం కృషి చేసే వ్యక్తులకి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి పత్రిక, ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ప్రముఖ స్థానం ఇచ్చి మా గళాన్ని అందరికీ మన గళాన్ని అందరికి వినిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఒక మంచి పోస్ట్లో ఉన్నారు, జనరల్ సెక్రటరీ సార్. మీరు చాలా కృతజ్ఞతలు. అలాగే కాపునాడు సిద్ధాంతకర్త మన పెద్దలు లక్కినేని ప్రసాద్ గారిని వచ్చి మరి అమూల్య సందేశం మాకు వినిపించవలసిందిగా కోరుతున్నాం. మన 2 రాష్ట్రాల కాపునాడు సిద్ధాంతాలని ఆయనే రచించారు. పెద్దలు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, గాల సుబ్రహ్మణ్యం గారు, అల్పేరు మీరు ఆయనకి ఎప్పుడు క్యాన్సర్ రాదు. ఖాళీలు సహకరించకపోయినా మనసు మాత్రం ఉరకలు పెడుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ ఏకం చేయాలి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు మనకి ఇంకా సపరేట్ రాష్ట్రం వస్తుందని అనుకోలేదు. మనం అందరినీ ఏకం చేయాలి అని ఒక పెద్ద ప్రణాళిక పెట్టుకొని దాన్ని చాలా వరకు విజయవంతం చేశాం. చాలా కష్టపడ్డాం. పెద్దలందరినీ, అనేక సంఘాల్లో ముఖ్యులందరినీ ఒప్పించాం. ఒక వేదిక మీద తీసుకొచ్చాం. అన్నింటినీ కలిపి ఒకటే సంఘంగా ఉంటామని అందరూ ఎమ్మెల్యేలు, అప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కలిపి కూర్చోబెట్టి వాళ్ళందరి సంరక్షణలో ఒప్పించి అందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టి కలిపే ఉంచుతామని ఒప్పించాం. ఇదే చిన్న చిన్న ఇచ్చేసుకుని పట్టుకొచ్చాం. ఇస్త్రీ చేస్తున్నాం. అప్పుడే ఆ టైంలోనే ఈ కాన్స్టిట్యూషన్ కూడా రాయటం జరిగింది. అది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. సో రాష్ట్రం మొత్తంలో సభ్యత్వాలు తీసుకొని కింద స్థాయి నుంచి ఎన్నికలు తెప్పించి రాష్ట్ర స్థాయి ఎన్నికలు చేయాలి అని, దానికి రాజకీయాలతో సంబంధం లేకుండా చాలా కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకున్నాం. అప్పుడు సంబంధం లేకుండానే ఇది నడవాలి, సంఘం నడవాలి. సో ఇదంతా అంత మంచి జరిగే టైంలో యథావిధిగా మనకు కొంచెం బ్యాడ్ లక్ ఎక్కువ కాపులకి. సరిగ్గా ఆ సమయంలో రాష్ట్రాన్ని విడగొడుతున్నామని ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి అనుకుంటున్నాం ఈ మీటింగ్ పెట్టాలి. మనకు అసలు దిక్కుముక్కు లేని పరిస్థితి అయింది. ఏదో పొయ్యి మీదని పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి వచ్చింది పోయిన టర్మ్కి ఈ టర్మ్కి. అప్పుడే మనకు ఇచ్చిన ప్రామిసులు జరగట్లేదు అని ఒక రకంగా అనుకుంటే, ఇప్పుడు అసలు ప్రామిసులు కాదు కదా, కాపులో వాళ్ళెవరు అనే పరిస్థితి వచ్చింది. అసలు మన పేరు ఊరు కలిసేవాళ్ళు లేదు వచ్చింది. కాబట్టి మనం మళ్ళొకసారి మీటింగ్ జరిగి పెట్టుకొని అసలు మనం ఎవరో తెలుసుకొని మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్యం గారు ఒకసారి కూర్చుందామని సంవత్సరం నుంచి అనుకుంటున్నాం. ప్రస్తుతం అదే ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నాం. బట్ నెవర్ తెలిసి ఇవాళ ఎజెండా మీదుగా పోవాలని చెప్తారు, తప్పనిసరిగా అది రాబోతున్నాము. అయితే ఈ మీటింగ్లోనే మనం తీసుకున్నటువంటి వారు తీసుకున్న అంశాలను చూసినట్లయితే ఈ నిర్వాహకులకి మన సంఘం మనం ఎదుర్కోబోయే ఛాలెంజెస్ ఎటువంటి అన్న దాని మీద ఎటువంటి ఎంత చక్కటి అవగాహన ఉందో అర్థమవుతున్నాం. సంపూర్ణమైన అవగాహన ఉందని అనిపించింది. ఐ వాజ్ మోస్ట్ ఇంప్రెస్డ్ వీటిని చూసిన తర్వాత. సామాజిక సఖ్యత, ఆర్థిక సాధికారత, రాజకీయ నిర్ణయాధికారం మనకు బాగా అవసరమైనవి, మనకు బాగా తక్కువగా ఉన్నవి. కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనకు సఖ్యత లేదు. ఇది లేకపోవడం మన సమస్య అనేది మనకు ప్రతి మీటింగ్లో చెప్పుకునేది. అలాగే ఆర్థిక సాధికారత అనేక మీటింగులలో చెప్పారు. మనం ఎంతమంది ఉన్నామన్నది లెక్క కాదు. ఇవాళ రాజకీయం డబ్బు మీద నడుస్తుంది. ముందు డబ్బులు సంపాదించి మార్గం చూద్దాము. డబ్బులలో వాళ్ళ దగ్గరికి వాళ్ళ సంఖ్య ఎంత ఉందని చూడట్లేదు, ఎన్ని డబ్బులు ఉన్నాయని చూసి వాళ్ళ ఐడెంటిటీ టికెట్ ఇస్తున్నారు.
మేము ఇంతమంది ఉన్నాం, మాకెందుకు టికెట్ ఇవ్వలేదని మనం రోజు గొడవ పెడతాం. ఎవడో వచ్చి మనం అడగట్లేదు. కానీ డబ్బులు ఉన్నవాళ్ళు 100 కోట్లు 500 కోట్లు ఉన్నవాళ్ళు వెళ్ళి అడిగి ఇస్తున్నారు. వాళ్ళ వెనక వాళ్ళ పొలం ఎంతమంది ఉంది చూడటలేదు. సో పాలిటిక్స్ ఈజ్ రన్నింగ్ అండ్ మనీ. ఆ మనీ మన దగ్గర శాతం కాలం మనకు గుర్తింపు తక్కువే ఉంది. ఆ రోజులు పోయే అవకాశం ఇంకో టైంలో ఎప్పుడు వస్తుంది. మనీ ఇర్రెలవెంట్ అయ్యే సమయం రావచ్చు, అప్పుడు సంఖ్యకు విలువ ఉండొచ్చు. అయితే మళ్ళీ ఇక్కడ ఇందులో చెప్పుకున్నట్టుగా ఆ సఖ్యత లేని ప్రాబ్లం ఎట్లుంటుందో ఒకసారి కొంచెం ఒక 1 కోటి మంది ఓటర్స్ ఉన్నారనుకోండి, 3 లక్షలు మనమే ఒక 3 లక్షలు ఉన్నాం అనుకోండి. ఈ 3 లక్షల మంది కలిసే ఉన్నాం, ఒక్కవైపే ఉంటున్నాం, ఒక్క మాట మీద ఉంటున్నాం. ఎలక్షన్ వస్తే ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి, ప్రతి ఒక్కళ్ళు మన చుట్టే తిరుగుతారు. 3 లక్షల ఓట్లు ఒక్క మాట మీద వస్తాయని. ఇది బలం. అక్కడ మన సంఖ్య పెరిగింది, ఇంకో 3 లక్షల మంది వచ్చారు, 6 లక్షలు అయ్యారు. ఇది ఎంత బలం పెరిగింది అనుకున్నాం. కానీ ఏమవుతుంది, ఎక్కువ మంది అయ్యాక ఈ తర్వాత 3 లక్షల మంది వేరే మనతో విభేదిస్తారు. వాళ్ళు వేరే, మనం ఒకటంటే వాళ్ళు ఒకటంటే సఖ్యత ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, మనకున్న 3 లక్షలు ఉన్నప్పుడు మన ప్రాముఖ్యత కూడా పోతుంది. ఎందువల్ల పోతుందంటే మనతో మంది కలుపుకొని వెళ్తే ఈ మిగతా 3 లక్షలు వ్యతిరేకం ఉంటారు, వాళ్ళు రెండో అభ్యర్థి వైపు వెళ్తారు. సో 3కు 3 చెల్లు. మనకి ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తే వాళ్ళకి వచ్చేది ఏమన్నా. సో ఇప్పుడు సంఖ్య పెరిగినప్పుడు లాభమైందా నష్టమైందా మనకు? అందుకనే ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నా చిన్న చిన్న కులాల దగ్గరికి వెళ్ళి కుల పెద్దల్ని కలిసి వాళ్ళని మంచి చేసుకుంటారు, వాళ్ళు అడిగింది ఇస్తారు. కానీ కాపుల దగ్గరికి వచ్చి ఎవరు వాడరు. ఎందుకంటే మన సగం మంది ఒకవైపు కొమ్ము కాసి మనమే నడిపిస్తుంటాం, రెండో వైపు సగం కూడా మనమే నడిపిస్తాం, రెండో గ్రూపును కూడా మనమే నడిపిస్తాం, మనం నిలబడం. కానీ వాళ్ళ మొత్తం సపోర్ట్ అంతా బేస్ అంతా మంది. ఇంకా మనకి ఇంక ఇచ్చేది ఏముంది, మనమే ఇక పెడుతుందాం. అక్కడ ఎలక్షన్ వరకే పెడుతుందారు, తర్వాత ఏముండదు, ముందు ఏముండదు. కాబట్టి లూజ్ యువర్ ఇంపార్టెన్స్. సఖ్యత లేనప్పుడు బలము బలహీనత అవుతుంది. అదే అవుతుంది మనకి ఇన్ని రోజులు. అది ఇంత పర్సెంట్ తోటి మనకి ఎందుకు రాదు? కాబట్టి అది ఇంకోటి. పొద్దున్న వస్తే మనం 20% మంది ఉన్నాం, 30%, 20% మంది ఉన్నాం, మనకు రాజ్యాధికారం ఎందుకు రాదు అని అనుకుంటే కుదరదు. అనేక రాష్ట్రాలలో ఇటువంటి సంఖ్య ఉన్నవాడు రాజ్యాధికారానికి రావటం లేదు. యూపీ ఉంది, అంత ముఖ్యమైన రాష్ట్రం, 20% ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ దే ఆర్ యునైటెడ్. ముస్లిమ్స్ చాలా వరకు కలిసే ఉంటారు. కానీ వాళ్ళేం ముఖ్యమంత్రి రావటం లేదు, వాళ్ళకి ఏం రాజ్యాధికారం రావటం లేదు. బికాజ్ 20% సరిపోదు రాజ్యాధికారానికి. రాజ్యాధికారానికి 50% మనం టార్గెట్ పెట్టుకుంటే 40% అందులో మనకు వస్తే దగ్గరలో ఉంటుంది. మనం కూడా నిజమే కలుపుకున్నాం. కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మళ్ళీ బీసీలు ఇంకో 76 కులాలు. ఇంతమంది కలప అయ్యే పనైనా ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. యూపీలో బిఎస్పీ వస్తే ఏం చేశారు, ఎస్సీలతో బ్రాహ్మిన్స్ కలిశారు, ఇంకా కొన్ని కులాలు యాదవులు వచ్చారు. మొత్తం బీసీలు కలుపుకోలేదు, వాళ్ళు మొత్తం కలుపుకుంటే పొత్తులు వస్తారు. కొద్ది మందిని వాళ్ళు ముస్లిమ్స్, యాదవులు, ఇంకా కొన్ని చిన్న కలిపి రాగలిగింది. తప్పకుండా కలిసే ఉంటాం చివరి వరకు, అట్లీస్ట్ ఎలక్షన్ ఈ పవర్లోకి వచ్చే వరకైనా ఉంటాం అనుకునే వాళ్ళని మాత్రం కలుసుకోవాలి. సో సామాజికంగా మనతో కలిసి తిరిగే వాళ్ళు ఎవరు, మనకు చివరి దాకా కలిసి వచ్చేవాళ్ళు ఎవరు, ఎలక్షన్ కోసం కలిసేవాళ్ళు ఎలక్షన్ అయిందాక కూడా ఉండదు. ఇన్నిటిని కలపలేము. తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు అని లెక్కకొచ్చింది. బీసీల ఐక్యత కోసం 30 సంవత్సరాలుగా కృషి చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రొఫెసర్లు పెద్ద పెద్దవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసింది, ఏ 2 కులాన్ని దగ్గరికి చేయలేకపోయారు. చివరికి బీసీ ఐక్యత సాధ్యపడదు. ఒక 4 కులాలు ఎవరినైనా ఎన్నుకొని చూజ్ చేసుకొని వాళ్ళతోటి రాజ్యాధికారానికి ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా ఒక అభిప్రాయం వచ్చాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని పెద్దలు కలిసి వచ్చే కులాలు లిమిటెడ్గా, ఇది లిమిటెడ్ మీటింగ్ కాబట్టి, క్లోజ్డ్ డోర్ మీటింగ్ కాబట్టి చెప్తున్న విషయాన్ని
లిమిటెడ్గా ఖచ్చితంగా మన చివరి దాకా మనతో కలిసి వస్తారనుకునేవాడు. సామాజికంగా డైలీ లైఫ్లో మనతో కలిసి వచ్చేవాడు, కలిసి ఉండేవాడు. మనని చూసి అసూయపడేవాడు కాదు, భయపడేవాడు కాదు. మనని చూసి భయపడేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అసూయపడ్డ దేవుడు కానీ భయపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద కులాలు కూడా భయపడతారు, అందుకే ద్వారం ఉంచుతారు. మరి ఆవేశం కోసం వాటర్ వేస్తారు. అవి కలుపుకొని స్ట్రాటజీ అట్లుంటాయి. అన్ని కలిపి దట్ విచ్ ఈజ్ ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెస్. అందరినీ కలిపిపోయినప్పుడు ఎవడు మనతో కలిసి రాడు. అది రూల్ అంటే దాన్ని తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలి. రెండోది, మళ్ళీ ఒకసారి ఇప్పుడు చాలా రోజుల తర్వాత మనం నిద్ర లెగుస్తాం కాబట్టి ఒక మేల్కొలుపు ఇవ్వాలి అంటే ఒక కార్యాచరణ. ఉన్నంతలో సుబ్రహ్మణ్యం గారి కాపునాడికి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి, రాష్ట్రం మన సంఘానికి ఉంది కాబట్టి, మిగతా వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళని అందరినీ కలుపుకొని కాపుల కులకణన చేద్దాం. ప్రతి విలేజ్లో పేర్లతో సహా రాసుకుందాం. బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్, డేటా ఈజ్ పవర్ అండి. ఈ యుగంలో కంప్యూటర్లు వచ్చిన తర్వాత డేటా ఈజ్ పవర్. డేటా ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గరే బలం ఉన్నట్టు లెక్క. ఇవాళ గవర్నమెంట్ 70 సంవత్సరాల నుంచి కులగణన చేయడానికి ఎందుకు వెనకాడుతుంది? అందాజ లెక్కలతో వీళ్ళందరికీ రిజర్వేషన్లు కూడా ఇచ్చింది, పర్సంటేజ్లు. కానీ కౌంట్ చేయమంటే వెనకాడుతుంది. కౌంట్ వచ్చినప్పుడు దాని బలం వేరు. మాకు ఇంతమంది ఉన్నారని ఏ చిన్న కులం ఉన్నా సరే వాళ్ళ డిమాండ్స్ దానికి ప్రపోర్షన్గా ఉంటాయి. అది మనం మీట్ అవ్వలేము అని చెప్పి అనేక ప్రభుత్వాలు ఈ ఒక్క స్టెప్ తీసుకోవడానికి వెనకాడుతుంది. అది పవర్. దాన్ని ఆ పవర్ గవర్నమెంట్ ఇచ్చిన దాకా ఎందుకు మనం చేద్దాం. ప్రతి విలేజ్లో వచ్చి వాడి పేర్లు రాసుకుంటా ఉంటే అనేక మంది, కొన్ని వేల మంది కార్యకర్తలకి పనిచ్చిన వాళ్ళం అవుతాం. ఆ ఉత్సాహం వచ్చినప్పుడు, పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మనతో ఐక్యత కొంచెం పెరుగుతుంది. ఈ సంఖ్య మన దగ్గర ఉంది అనుకోండి, పేర్లతో సహా ఉంది అనుకోండి, అది ఒక పెద్ద పవర్ మన చేతి. అప్పుడు చూపెడతాం. ఇది ఒకటి. రిటైల్ వ్యక్తులు కూడా స్పందిస్తూ దాన్ని బట్టి వస్తారు. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే రాజకీయ నిర్ణయాధికారం అన్నారు. అందరూ రాజ్యాధికారం అన్నప్పటికీ పైన ఆబ్జెక్టివ్స్లో నిర్ణయాధికారం అన్నారు. రాజకీయ అధికారం అని అనట్లేదు. రాజకీయ నిర్ణయాల్లో మన పాత్ర ఏమీ లేకుండా పోయింది ఇప్పుడు. సో మన ఉద్దేశం రాజకీయ అధికారం అయినప్పటికీ అది ముడుసులు మెడలో వేసుకొని తిరగకుండా మాకు నిర్ణయాధికారంలో మాకు కొంచెం భాగం ఇవ్వండి అని అడుగుతున్నాం పైకి. చాలా మంచి పద్ధతి. అదే మోడెస్టీ అంటే. దాంతో ముందుకెళ్ళాలి. ఎప్పుడు చూసినా మా పవన్ కళ్యాణ్ అవుతారు, ఇంకెవరో అవుతారు, మేమే అంటాం కాదు. మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాం. మనం చాలా చక్కటి వర్డ్ తీసుకున్నారు అక్కడ. అట్లనే అడగాలి మనం. మమ్మల్ని గుర్తించండి అని అంటాం అంతే. మన ఆబ్జెక్టివ్ మనకు లోపల ఉంటుంది. చాలా బాగా చేస్తాం. బట్ దీన్ని బట్టి కొంత కార్యాచరణ, ఇంతకుముందు అందరినీ కలపాలనుకున్నప్పుడు కూడా కార్యాచరణతోటే సాధించాము. అప్పుడు కూడా మీటింగులతో కాదు, అందరినీ కలుపుకుంటూ పోయి ఇది రాసి సభ్యత్వాలు ఎట్లా చేయాలో డీటెయిల్స్, సభ్యత్వ ఫారాలు అన్ని ప్రింట్ చేసి అట్లా ముందుకెళ్ళాము అప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు కూడా ఒక కార్యాచరణ ఇవ్వాలని మన క్రాఫ్ట్ సోదరులు. సో ఇటువంటి ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభించి కాపుల్లో మళ్ళొకసారి చైతన్యం తీసుకురావడానికి గొప్ప కృషి చేస్తున్న కాపునాడు అందరు నాయకులకి, మరీ ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారిని అభినందిస్తూ, మీరందరూ ఇంతే ఉత్సాహంతో వారిలో సగం ఉత్సాహం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు వారికి డబల్ ఉత్సాహాన్ని మీరు కూడా చూపించి చేస్తే తప్పకుండా మనం అనుకున్నవి సాధించగలం. కానీ వన్ స్టెప్, ఒక్కొక్క స్టెప్ పనితో చేద్దాం. మాట్లాడుకొని వెళ్ళిపోవటం కాకుండా ప్రతిసారి ఒక పని పెట్టుకుందాం, ఒక పనికి నిర్ణయానికి ఇద్దాం. ఈసారి ఈ పని చేద్దాం ఆ నిర్ణయం చేసుకున్న దగ్గర ముందుకెళ్తాయండి. మాట్లాడకుండా కొనుక్కొని వెళ్ళిపోయేవి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కోసం చూస్తుంటాయి అంతే, పని ఏమి జరగదు. కానీ అట్లా వెళ్ళాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఈసారైనా మనం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాష్ట్ర జేఏసీ తరఫున మన యువ నాయకుడు అమ్మా శ్రీనివాస్ నాయుడు గారు, ఆయన్ని వచ్చి వచ్చి ఆయన అమూల్య వివాసంగా కోరుకుంటున్నాను సార్. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి చూస్తున్న గోళ్ళ మీద కాపులకు రాజ్యాధికారం రావాలి, ఆర్య వయసులకు రాజ్యాధికారం రావాలి,
అలాగే బీసీలకి రాజ్యాధికారం కావాలి. ఇది ఆ గోడల మీదే పరిమితం అయిపోతుంది. మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. 40% ఉన్న బీసీలకి రాజ్యాధికారం లేదు. 25-26% ఉన్న కాపులకి రాజ్యాధికారం లేదు. అలాగే 17% ఉన్న మైనార్టీలకి రాజ్యాధికారం లేదు. 9% ఉన్న ఆర్యవైశ్య బ్రాహ్మణులకి లేదు. 8% ఉన్న మైనార్టీలకి లేదు. కారణం ఏంటంటే 3% ఉన్నవాళ్ళు 4% ఉన్నవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు, విభజిస్తున్నారు, పాలిస్తున్నారు. ఇంకో మనం చూస్తున్నాం, వేరే క్యాస్ట్లో నాయనమ్మ చనిపోతే 2 ఎకరాలు వస్తుంది, తాతయ్య చనిపోతే 5 ఎకరాలు వస్తుంది. కానీ మనలో ఎవరైనా చనిపోతే, నానా ఎక్కడున్నావు, నువ్వు దూరాలు ఉన్నావా, ముందు ఒక 5,000 పంపించు, ముందు ఇక్కడ కార్యక్రమం మొదలు పెడతాము అనే స్థితిలో ఉన్నాం మనం. కారణం ఏంటంటే రాజ్యాధికారం లేకపోవటం ఒకటి, చదువు 10 ఎకరాలున్నా మన వాళ్ళని చదివించాల. మీరు బయట ఈ రోజున ఫారిన్ కంట్రీస్లో అందరిలో అన్ని స్టేట్లలో కూడా చౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద చదువులు కానీ డాక్టర్లు కానీ మొత్తం వాళ్ళే ఉంటున్నారు. ఉదాహరణకి నేను చిన్నప్పుడు చూశాను కేసీఆర్ ట్రావెల్స్, అతను ఏంటో మీ అందరికీ తెలుసు. వాళ్ళ బస్సు వస్తుందంటే 10 కిలోమీటర్లు వాళ్ళు ఎంత దూరాలు ఉన్నా కానీ వాళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఊరూరు. అదే కేసునేని ఈ రోజున 500 బస్సులు మళ్ళీ ఎంపీ కూడా అయ్యారు. కారణం ఏంటి? ఐక్యత. కేవలం మనలో ఐక్యత అనేది లేదు. ఒక గుడి ఉంటే దైవం గుర్తుకొస్తుంది, ఒక స్కూల్ ఉంటే విద్యార్థులు తయారవుతారు, ఒక సంఘం ఉంటే కాపు కమ్యూనిటీ అనేది గుర్తొస్తుంది. సంఘమే లేకపోతే అసలు కమ్యూనిటీ గురించి ఎవరు మాట్లాడరు. ఆ సంఘం బట్టే మనందరం ఒక వేదికగా ఇక్కడికి చేరాం. అది ముందు మనం గుర్తించుకోవాలి. ముందు సంఘ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవటం, ఇగోను పక్కన పెట్టాలి. జాతి కోసం మనం పనిచేసేటప్పుడు ఒకరికొకరు పడపోయినప్పుడైనా కానీ అందరూ వచ్చి ఆ సంఘ నాయకుడు ఆడ కూర్చున్నప్పుడు ఈ సంఘ నాయకుడు ఇక్కడ కూర్చోవాలి ఫస్ట్. అది లేకుండా మనం విమర్శించుకుంటా ఉంటే మనం బయట వాళ్ళకి ఏం సందేశిస్తున్నాం అనేది నాకు అర్థం కాని విషయం. ఈ రోజున మనం చూస్తున్నాం, రాజ్యాధికారం ఎక్కడ చూసినా రాజ్యాధికారం గురించే మాట్లాడుతున్నారు. టీవీలు కానీ ఛానల్స్ కానీ ఫేస్బుక్లు కానీ. ఏ విధంగా వస్తుంది రాజ్యాధికారం అనేది ముందు మనం చర్చించుకోవాలి. గతం ఎప్పుడో 30 ఏళ్ళు ఇది ఎలా జరిగింది, 40 ఏళ్ళ క్రితం అలా జరిగిందని దానివల్ల ఉపయోగం లేదు మాట్లాడుకుంటే. ముందు మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయాలనేది మనం మాట్లాడుకోవాలి. ఈ రోజున ప్రతి నియోజకవర్గంలో కూడా మనం చూస్తున్నాం 55%, 60% పోల్ అవుతుంది. ఆ పోల్ అనే ఓట్లలో 25% మనమే ఉంటున్నాం. అంటే ఏంటి? 60 వేల ఓటింగ్ వచ్చిందంటే 3 పార్టీలు పోటీ చేసినప్పుడు 60లో వాళ్ళు పంచుకున్నా కానీ 25 మనమే ఉంటున్నాం. అన్ని పార్టీలు కొద్ది పంచుకున్నా కానీ ఇక్కడ మన వాడిని మనం మోటివేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మన వాడిని తోటి సోదరులు గౌరవించుకొని నానా ఇదిగో మనకు అనేది ఒకటి వచ్చింది, మనకి ఇప్పుడు తప్పితే ఇంకెప్పుడు వస్తుంది, రాజ్యాధికారం అనేది రావాలి. మనం కూడా రాజ్యాధికారం రాలేదని ఇంకా నీరసపడిపోయేదానికన్నా మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది దాని గురించి మాట్లాడితే బాగుంటుందేమో అని నా ఆలోచన. గతాలు వదిలేసేయండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల గురించి మనం చెప్పుకున్నా ఏమి ఉపయోగం లేదు. మనం అది చెప్పుకోవటం వల్ల ఎలా ఉంటుందంటే మా ఊరికి టికెట్ కొట్టండి అన్నట్టుగా ఉంటుంది. ఇంత దూరం వచ్చి మనం అది కాదండి. మన ఊరు ఏదో చెప్పాలా, మనం ఏం చేయాలో చెప్పాలి. కందిపప్పు కావాలా, చింతపండు కావాలా, అసలు ఏంటి కాపు సంఘాల గ్రూపుల్లో కందిపప్పు కావాలా, చింతపండు కావాలనేది నాకు అర్థం కాదు. మనం ఐక్యత ఏ విధంగా వస్తుంది? కందిపప్పు కొంటే వస్తుందా ఐక్యత, చింతపండు కొంటే ఐక్యత వస్తుంది అనేది నాకు అర్థం కాక చిన్నగా కాపు జన సేవా సమితి అనేది గ్రూప్ ఓపెన్ చేశారు. ఈ రోజున మన గ్రూపులో 27,000 మంది ఉన్నారు. అలాగే ఆలోచించా, సంఘం కాదు, సేవ కాదు, రాజ్యాధికారం ఉంటే మనం ఏదైనా చేయగలం అనే సంకల్పంతో కాపు రాజ్యాధికార పోరాట సమితి అనేది రిజిస్ట్రేషన్ చేయించా. బాడీ కాపులకి ఏదో చేయాలా, చనిపోయేలోపు అందరిని ఏకతాటిపై తీసుకురావాలి అనే సంకల్పంతో పనిచేస్తున్నాము. అందరం కలిసి కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా జేఏసీ తరఫు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మా శ్రీనివాస నాయుడు ఎప్పుడు మీ యొక్క ఆత్మీయ సోదరుణ్ణి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన సిద్ధాంతకర్త గారికి, మన కాపునాడు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గార సుబ్రహ్మణ్యం గారికి, అలాగే కాపులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, మేము ఆచరిస్తున్నాం, మేము అమలు చేస్తున్నాం, దాన్ని మనందరం కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాం. మా కర్నూలు జిల్లాలో మన సంఘీయులైనటువంటి డాక్టర్లు ఎవరైనా సరే, మన సంఘీయులు ఎవరైనా వెనక రాయిలని చెప్తే
తొందరగా పిలిచి వాళ్ళు కన్సల్టెన్సీ ఫీజు లేకుండా టెస్ట్లో కూడా 50% మాత్రమే తీసుకొని డాక్టర్స్ అందరూ మన కులస్తులందరికీ కూడా సేవ చేస్తున్నారు కర్నూలు జిల్లాలో. అలాగే లీగల్గా లాయర్స్ అంతా, అలాగే వివిధ హోదాలు అంటే సంస్థలు నడుపుతున్నటువంటి మన సంఘీయులందరూ కూడా, మన సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళినా రాయల్ అనే ఒక మాట చెబితే వాళ్ళు 10% నుండి 20-30% వరకు కూడా వాళ్ళు చేసే వ్యాపారంలో కన్సెషన్ ఇచ్చి వీళ్ళకి సేవ చేస్తున్నారు. అలాగే మన సంఘీయులందరూ కూడా మన సంఘానికి సంబంధించినటువంటి వ్యవస్థల దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయమని చెప్తున్నాం. దానికి ఉదాహరణగానే మాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నా కొడుకు, వాడు కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు, స్టేట్ ర్యాంక్ హోల్డరు. అక్కడ పెట్టుకుంటే మోర్ దెన్ 50% ఉద్యోగాలు మన సంఘీయులకు ఇస్తున్నాం. నా సంస్థలన్నింటిలోనూ, నాకు ఉన్నటువంటి సంస్థలన్నింటిలో కర్నూలు జిల్లాలో 15 years నేను హైయెస్ట్ టాప్ 10 ట్యాక్స్ పేయర్స్ నేను ఒకటి. అలాంటి వ్యవస్థలో మేము మోర్ దెన్ 50% మా స్టాఫ్ అంతా కూడా మన సంఘీయులే. మా మిత్రులైనటువంటి శాంతిరాముడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ అన్ని సంస్థల్లో కూడా మోర్ దెన్ 50% మన సంఘీయులకే ఇస్తున్నాం. మైకి తీసుకుని మాటలు చెప్పడం కన్నా చేతుల ద్వారా చేసేదే గొప్ప అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని మీరందరూ కూడా పాటించాలని ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ఏదో ఉపన్యాసాలు చెప్పి ఏదో చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఈరోజు ఇది కూడా మీరు ఈ సిద్ధాంతకర్త గారికి మిగతా మా నాయకులందరికీ చెప్పేది ఏంటంటే, ఇది కూడా మీరు రూపకల్పన ఎట్లయితే కాపులు తిట్టకూడదని మనం అనుకుని ఒకటి పెడదాం అనుకున్నామో, ఇది కూడా పెడితే బాగుంటుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే మన రచయిత పెద్దలు పద్మారావు రాయల్ గారిని వచ్చి వేదిక మీదకి వచ్చి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను 10 పుస్తకాలు రాశానండి. కాపుల గురించే, కాపుల చరిత్ర గురించే రాశాను. ఉత్తర భారత కూర్మీలు, దక్షిణ భారత బల్లి కాపులు, స్టేన్ క్యాస్ట్ అని చెప్పి 516 పేజీలు రాశాను. తర్వాత గాండ సుబ్రహ్మణ్యం గారు ఉత్తర భారత కూర్మీలు 200 మంది పిలిపించి ఒక సభ ఏర్పాటు చేశారు. ఇదంతా మీ అందరికీ తెలుసు. కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా అతను అర్హుడే. ఎవరు ఎన్ని విమర్శించినా ఆచరణలో పెట్టున్నవాడు మాత్రమే కార్యదర్శుడు, అంతేగాని పొట్టి మాటలు చెప్పినవాడు కాదు. అసలు కాపులా బలిజలా ఈ తెగలేంటి ఎట్లొచ్చినాయి అని అనుకోవచ్చు. శాసనాల సంగతి నేను చెప్తున్నా. శాసనం లేకుండా చరిత్ర ఉండదు. ఒక చరిత్ర రాయాలంటే శాసనాల ఆధారం, సాహిత్యం ఆధారం, తర్వాత గెజెట్స్, మాన్యువల్స్, కైఫియత్తులు, ఈ ఆధారం ఉంటేనే చరిత్ర నడుస్తుంది. మన శాసనాల్లో, వీరభద్ర శాసనంలో ఏం చెప్పుకున్నారంటే, మేము మనుమ కుల పవిత్రులము వీరభద్రలం అని చెప్తున్నారు. త్రిపురాంతక శాసనం అనేది త్రిపురాంతక దేవాలయం మీద వేస్తుంది. భారతదేశానికి తొలి మహారాజు మనువు, ఆ మనువు కులం వాళ్ళం అని చెప్పుకున్నారు. మరి కాపుగాయ వాడు రష్ కూడా రాదు కదా. మరి కాపులు అని పల్లెలే చెప్పుకున్నారు కదా శాసనాలు. వేరే వాళ్ళు ఎట్లా వస్తారు? 300 కాపులు, 300 అంటే 300. కానీ మన కృష్ణా జిల్లాలో కొండపల్లి ఉంది కదా, దాన్ని 300 సీమ అనేవాళ్ళు. అక్కడి నుంచి పోయిన బలిజలే తోట బలిజలు అనేవాళ్ళు అప్పట్లో. 300 కాపులు. తూర్పు ప్రాంతాన్ని కాపు కాల్సిన వాళ్ళే తూర్పు కాపులు, ఎవరో కాదు. వాళ్ళలో 4 తెగలు ఉన్నాయి. గాజుల కాపు, మహానాటి కాపు, పంట కాపు, ఇట్లా 4 రకాలు ఉన్నాయి. బలిజల్లో కూడా గాజుల బలిజ ఉంది, గాజుల కాపు వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా బలిజలుగా తూర్పు ప్రాంతాన్ని కాపు కాసిన వాళ్ళు కాబట్టి తూర్పు కాపులుగా ఇదే. అంతేగాని మనం అందరం ఒకటే. ఒంటరి కాపులు ఉన్నారు. ఇప్పుడు కర్ణాటకలో బంటు అంటారు. ఆ బంటు కులస్తులే ఒంటరి కాపులు. మనలో వచ్చేసి భారతదేశంలో 96 తెగలు కలవడం. 96 తెగల్లో ఈ కూర్మి, కునిపి, ఇప్పుడు మనలో ఎన్నో తెగలు ఉన్నాయి కదా. అట్లా మనం చేసే వృత్తిని బట్టి ఒక్కొక్క కులంగా ఒక్కొక్క తెగగా విభజించబడింది. వాటి గురించి చెప్పాలంటే చాలా టైము ఇది అవుతుంది. నమస్తే. మనం అందరం కూడా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధిద్దాం.
ముఖ్యమంత్రిగా మాత్రం మనోడే ఉండాలి. అది మన ఉద్దేశం. అనేక రూపాల్లో అనేక విధాలుగా ఒక 2 తరాల నుండి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు కాపునాడు కార్యాలయం ఆయన రెంట్కి ఇస్తే లక్షల్లో పోతుంది. అది అలాంటి కార్యాలయాన్ని ఒక 5 పైసలు కూడా తీసుకోకుండా ఈరోజు కాపునాడు కార్యాలయంగా మార్చి కాపునాడు టీవీ, కాపునాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యకలాపాలన్నీ కూడా వారి ఆఫీసులోనే చేస్తున్నా వారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి. అలాగే వారి ఇన్స్పిరేషన్తో నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. అలాగే మన ముందే ఉన్నారు రమాదేవి గారు, వారు కూడా ఇన్స్పిరేషనే. గాఢ సుబ్రహ్మణ్యం గారు, నాకు కర్నూలులో ఒక 20 ఇళ్ళు ఉన్నాయి. వాటిలో ఖాళీ అయితే మన సంఘీయులకి ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు తగ్గించేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే హైదరాబాద్లో ఒక 60 ఇళ్ళు దాకా ఉన్నాయి, అక్కడ కూడా 1500 తగ్గిస్తాం. విజయవాడలో 40 ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు వాటికి కూడా 1000 రూపాయలు తగ్గించేస్తాం. ఎవరికైనా మన సంఘీయులకి మీరు రికమెండ్ చేసిన పక్కన జరుగుతున్న రెంట్ కన్నా నేను 1000 రూపాయలు తగ్గించి శాశ్వతంగా ఇస్తాను. ఎందుకంటే ఇన్స్పిరేషన్ గాఢ సుబ్రహ్మణ్యం గారు. సో మనం పదవిలో ఉండడం కాదు, మైకి తీసుకుని ఉపన్యాసాలు చేయడం కాదు, ఏదో ఒకటి సమయానికి చెయ్యాలనేటటువంటి ఇన్స్పిరేషన్ ప్రతి మనిషిలోనూ రావాలి. పాతనాటి రామాదేవి గారు అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించవలసిందిగా మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు అన్నారు హాస్పిటల్కి మీరు ఎంతో కొంత మన వాళ్ళు వస్తే సేవ చేయాలని. అది ఆల్రెడీ మనం చేస్తూనే ఉన్నామండి. అలాగే హాస్పిటల్లో మనం ఉద్యోగాలు కానీ డాక్టర్స్ కానీ ఏదైతే ఒక పొజిషన్లో ఉన్న మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ముందు ప్రయారిటీ మన వాళ్ళకే ఇస్తానండి. నేను పోస్ట్ పెడతా, ఫస్ట్ ఒక డ్రైవర్ కావాలన్నా పోస్ట్ పెడతా. మ్యాక్సిమం మన వాళ్ళు ఇక ఈ కొన్ని పనులు చేయలేరు అనుకున్నప్పుడే వేరే వాళ్ళని ఎంప్లాయీస్గా మేము తీసుకుంటున్నాం. అదొకటి. అలాగే మన వాళ్ళకి చేయొచ్చని చాలా చాలా చేస్తూ ఉన్న క్రమంలో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. నాకు చాలా మంది పెద్దలు కూడా ముందు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. కమ్మ వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు, రెడ్లు రాజ్యాధికారంలో ఉన్నారు, మనం ఎందుకు అసలు మనల్ని ఎవరు ఆపుతున్నారు, ఎవరు వద్దంటున్నారండి? మన ఓటు మనం వేస్తామంటే ఎవరన్నా వద్దంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు నిలబడితే 2 చోట్ల ఓడిపోయారు. ఎవరు వద్దన్నారు? మన ఓటు వేస్తామంటే ఎవరన్నా వచ్చొద్దన్నారా? ఏ కమ్మాళ్ళన్నా వచ్చొద్దన్నారా? మన ఓటు మనం ఎందుకు వేయలేకపోతున్నాము అన్నది నా ప్రశ్న. అలాగే ప్రతి నియోజకవర్గాల్లో 60-70 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్ట్ మనం అంటున్నారు. డిసైడింగ్ ఫ్యాక్ట్ గా మనం ఉన్న నియోజకవర్గాల్లో కనీసం మనకేం కావాలో అడుగుదాం. ఎవరు గెలిచే వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మీరు గెలిస్తే మాకు ఇది చేయండి అని అడుగుదాం. ఇలా ప్రశ్నించి సాధించుకోవాల్సిన ఎన్నింటినో మనం ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా దేని అని అడగక్కర్లేదండి. శాసించే స్థాయిలో మనం ఉన్నాం, అది నేర్చుకోవాలి ఫస్ట్ మనం. అలాగే మనం ఒక యూనిటీ అని పదే అందరూ చెప్తున్నారు. ఎవరికి వాళ్ళని చెప్పే కంటే అందరూ యూనిటీగా ఉంటే ఎవరికి వాళ్ళు అనుకుని ఓట్ వేయించే దిశగా ముందుకు వెళ్తే తప్పకుండా మనం రాజ్యాధికారం సాధించడానికి చాలా దగ్గరలోనే ఉన్నాం. రాజ్యాధికారం సాధ్యం కావాలి అంటే అందరూ చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తేనో లేదా వాట్సాప్లో మాట్లాడుకుంటేనో రాదు అని. దయచేసి మనందరూ కూడా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళితే బాగుంటుంది అని శాసనం చేయండి. దాన్ని ఆచరించడానికి పాటించడానికి ముందు వరుసలో ఉంటామండి. ఖచ్చితంగా కూడా ఎవరేది చెప్పినా కూడా వాళ్ళ వెనక నడుస్తాం. అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇన్ని సంఘాలు వారు చెప్తున్నారు కర్నూలులో ఒకటే ఉంది అని. అలాగే ఒకే సంఘం ఉండి ఒకే తాటి కిందకి మనం అందరం వస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం. దయచేసి ఆ దిశగా మనందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గాండ్ల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మన కర్నూలు జిల్లా నుండి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలతో మన యువత ఖచ్చితంగా కూడా కొన్ని సూచనలు పాటించి ముందుకు వెళ్తే అన్ని సాధిస్తారని తెలియజేసుకుంటూ నమస్తే, జై హింద్. కాపునాడు రాజ్యాధికారం సభకు విచ్చేసినటువంటి మన కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి క్యాబినెట్ హోదా కలిగినటువంటి మన నాయకులు అడప శేషు గారికి, జనసేన పార్టీ అనగానే
టీవీ పెట్టగానే మనందరికీ వినిపించే చక్కటి గొంతు, ఆ పార్టీ గురించి చక్కటి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇచ్చేటటువంటి గొంతు, ఎత్తటి ప్రతిపక్ష నాయకులైనా ప్రతిపక్ష వాదులైనా తన వాగ్దాటితో అధిగమించి వాళ్ళని సైలెంట్ చేసేటటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ అన్న గారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతుంది కాపునాడు. అలాగే మీరు కాసేపు కూర్చుంటే మా అందరికి ఇన్స్పిరేషన్. ఇప్పుడే మైక్ ఇస్తే మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళిపోతారేమో అన్నటువంటి భయంతో మీకు ముందుగా మైక్ ఇవ్వకుండా మీ అందరినీ మా అందరితో కలుపుకుంటూ మాలో నిలుపుకుంటూ భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలని మనందరి అండదండలతో అధిగమించాలని కోరుకుంటూ ఇప్పుడే అనుకున్నాం. మన దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మన కాపులతోనే తిరిగిచ్చేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ రోజు కూడా ఏ కాపు నాయకుడిని కూడా ఏ కాపు కులస్తుని కూడా ఒక్క మాట అనని ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అన్న. ఇప్పుడు చిన్నవెల్లి రాయుడు గారు భీమవరం చిన్నవెల్లి రాయుడు గారిని వచ్చి వారి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ మాట్లాడటానికి ముందు రాజ్యాధికారం ఎందుకు రావడం లేదంటే మనలో ఐక్యత లేదని పదాన్ని రొటీన్గా మాట్లాడుతున్నారు. నిజంగాను అది కొంచెం బాధగా ఉంది. ఇంచేదంటే అది నేను అయితే దానికి యాక్సెప్ట్ చేయట్లే. ఇంచేదంటే పెద్ద కులం ఉండటం వల్ల అనేక సంఘాలు ఉన్నాయి. మరి నా అనుభవం ప్రకారం దాదాపు 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాపు సంఘాలు పనిచేస్తున్నాం. అయితే ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఏ రోజు ఒక సంఘాన్ని ఇంకో సంఘాన్ని విమర్శించిన భావన నేను ఎక్కడ చూడదు. మీరు ఎవరైనా చూసేయడం చెప్పండి, ఎందులో వాస్తవం ఎక్కడ లేదు. చరిత్ర మన గుణపడాలు చెప్తారు. ఇంతకుముందు చరిత్ర ఏముంది, ఇప్పుడు మనం ఏ విధంగా రాజ్యాధికారం రావాలని ఆలోచన చేయాలి తప్ప ఏదైనా మనం డైరెక్ట్ స్పోకన్ ఉంది. చిరంజీవి గారు రాగానే చిరంజీవి గారు మనవాడు మనం అందరం గెలిపించుకోవాలన్నప్పుడు ఇతర కులాలను ఏ విధంగా మనం తెస్తున్నాం. మనకి పర్సెంటేజ్ మీరు ఇందులో చెప్పారు ఎన్ని కాన్స్టిట్యున్సీలో ఏ పర్సెంటేజ్ ఉందని. ఆ పర్సెంటేజ్ మనం అనుకున్న పర్సెంటేజ్ మనకు ఉండదు. 3-4 పార్టీల్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ పార్టీలో పుట్టి పెరిగింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటర్న కులమయ్యాడు. నేను పార్టీలు ఇన్ని రోజులు ఉంటున్నా కాబట్టి పార్టీకి వేసుకుంటాడు, ఆయన ఇంటి పార్టీకి వేసుకుంటాడు. మనకి మైనస్ ఓట్లు అక్కడ అయితే అయినప్పుడు ఎప్పుడైతుందో మనం ఇతర కులాలను మనం ఆకట్టుకున్న రోజు. అందుకనే కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల ద్వేషం ఉండొద్దు అని చెప్తాం. సెంటిమెంట్ తోడు వాళ్ళ కమ్యూనిటీ కూడా ఎన్నుకోండి. అందుకని మనం ఎప్పుడే కానీ ఖచ్చితంగా ఎన్నికలు మనం ఇతర కులాలు కలుపుకున్న రోజు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుందని నా ఆలోచన. మనం అదేవిధంగా ఆ రకంగా పనిచేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన వేరే కృతజ్ఞత తెలియదు. మీ అందరికీ వేరే కృతజ్ఞత తెలియజేస్తాం. తూర్పు కాపు జాతీయ అధ్యక్షులు పల్లా వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మీకు ఇది ఆర్థిక సాధికారత గురించి కానీ సామాజిక శక్తి గురించి కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి కానీ దేని గురించి కానీ మీరు ఎప్పుడు పిలిచినా కూడా మీ యొక్క సేవకుడిగా మీ కుటుంబం ముందు ఉంటారని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ బాబు సోదరులందరికీ మరి అందరికీ కూడా నా పాదాభివందనాలతో మీ అందరికీ చెప్తూ కాపు కార్పొరేషన్ చైర్మన్ క్యాబినెట్ హోదా కలిగినటువంటి అడపా శేష్ గారి వేదిక మీదకి వచ్చి వారి సందేశాన్ని కాపునాడికి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. కేవలం కాపు కులస్తులు అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఇక్కడికి కలిసి కలుద్దాము అనే నినాదం చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కమ్యూనిటీ బలోపేతం కావడానికి ఇది చాలా తాత్కాలికంగా ఉపయోగపడేటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి యునైటెడ్ ఇండిపెండెన్స్ కాడి నుంచి కూడా నేను రంగారి ఆర్గనైజేషన్లోనే పనిచేస్తా ఉన్నా. మా పెద్దలందరికీ కూడా తెలుసు. కార్పొరేటర్ గారు పర్యాలు చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా మేము రంగారి ఆర్గనైజేషన్లో కులానికి పార్టీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆపాదించకుండా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా కూడా ఉండేటువంటి తత్వాన్ని ఆ ఆర్గనైజేషన్ నుంచి మేము అందరం కూడా నేర్చుకున్నాం. కాబట్టి మాకు పార్టీలతో కానీ ఎక్కడ కూడా కులాన్ని మాత్రం ముడివేయించేటువంటి పరిస్థితి మాత్రం ఆ పరిస్థితికి నేను దిగజారని చెప్పి మీ ద్వారా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి కాపుల
రాజ్యాధికారం గురించి పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. ముందు ముఖ్యంగా మనందరం కూడా క్రమశిక్షణతో మనలో మనం వ్యక్తిత్వాలతో కాకుండా క్రమశిక్షణతో నడవచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే రాజ్యాధికారం వస్తుంది. ఇక్కడ ఏ పార్టీలో అయినా సరే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనండి, లేకపోతే జనసేన అవనండి, లేకపోతే టీడీపీ అవనండి, కాపుల్ని ఎక్కువ మందిని మనం గెలిపించుకోగలిగితే రాజ్యాధికారం ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కడైతే మీరు పోటీ తత్వం వచ్చి ఎక్కడైతే మనం పోటీ ఎవరి మీదకి పోటీ వెళ్తున్నాం, కాపుల మీదకే పోటీ వెళ్తున్నాం. ఎవరిని మనం తిడతాం, కాపుల్నే తిడతా ఉన్నాం. ఎవరి మీద కామెంట్ చేస్తా ఉన్నాం, వేరే కులాలు మనల్ని అంటే భయపడతా ఉన్నాయి. కానీ మన కులాలే, మనోళ్ళే, మన మీదే మనమే మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా సరే బలోపేతం కావాలని ప్రతి ఒక్క కాపు సోదరుల మనసులో ఉంది. కానీ ఆ బలం ఎక్కడి నుంచి చేకూరుద్ది అనేది తెలియటం లేదు. అది ఎందుకు తెలియట్లేదంటే మనకు సంఖ్యాబలం ఎక్కువ. మనం ఎవరి మాట ఏదో మనం ఆలోచిస్తాం, కానీ బయటకు వచ్చేపాటికి మనందరం కలిస్తే ఆ ఆలోచన ఇంకోవైపుకు మళ్ళేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కాపు సోదరులందరినీ కూడా చేతులు జోడించి నేను అడిగేది ఒకటే, ఎక్కడ కాపు సోదరులు ఉంటే అక్కడ మనందరం కూడా ఐక్యతతో వాళ్ళకి సహకరిద్దాం. పోరాటం కాదు, సహకరిద్దాం. అది దయచేసి మనందరం అలవర్చుకోవాలని చెప్పి మీకన్నా చిన్నవాడే. ఇక్కడ కేవలం వంగవీటి మోహన్ గారిని కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ, కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. గుండె మీద చేసుకొని నిర్దిష్టమైనటువంటి నాయకుడు గుండె మీద చేసుకొని మనం కాపులు చెప్పుకుని రొమ్ము విడిచి తిరిగిన రోజుల నుంచి రొమ్ము లోపల పెట్టుకొని తిరిగే రోజులకి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్ని దయచేసి కాపు సోదరులందరినీ గమనించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే వేరే కాదు, ఇక్కడ అందరికీ ఉంది. అందరికీ మనం ఏదో ఒకటి చేసి మనందరం కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్క రాజకీయాల్లో తిరిగే వాడికి కూడా ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుంటుంది, లేకపోతే ఏదో ఒక పదవులను అలంకరించాలని ఉంటుంది, లేకపోతే ఉన్నత స్థాయిని సంపాదించాలనే ఉంటుంది. అది ఎలా అనేది కూర్చొని దయచేసి ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. అట్లాగే మీ అందరి యొక్క సంఖ్యాబలాన్ని చూసే కాపు కార్పొరేషన్ చైర్మన్ నాకు ఇవ్వడం జరిగింది. నాకు పార్టీలకు అతీతంగా మీరు ఒక్కళ్ళు ఎవరు వచ్చినా కూడా మా ఆఫీసు తలుపులు తీసే ఉంటాయి. నిరంతరం అక్కడ అన్ని కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటారు, నేను ఉంటాను. మీకు ఏ అవసరం వచ్చినా నేను మీ వెంట ఉండి మీకు అన్ని పనులు కూడా చేసి పెడతానని చెప్పి సభాముఖంగా ఒక కాపు సోదరుగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ సమర్పిస్తుంటాం. Please subscribe our channel.